అండ్ ఈ ఫోన్ ని మాక్సిమం నేను కొనకూడదు అని అనుకుంటున్నాను. మేజర్ పాయింట్స్ ఇక్కడ కనబడుతున్నాయి ఆల్రెడీ. కాన్స్ వచ్చేసరికి ప్రాసెసర్, బ్యాటరీ, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ నేను రివ్యూ అయిన తర్వాత మాక్సిమం వీటిని హైలైట్ చేసి చెప్తూ ఉంటాను. ఈ రెండు బాగోలేని ఫోన్ ని నేను మీకు ఎంత తక్కువగా అమ్మినా కరెక్ట్ ఫోన్ అమ్మలేదు అని చెప్పి నేను అనుకుంటాను. సో మోస్ట్లీ ఈ ఫోన్ నేను స్కిప్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇంకా మార్కెట్ లో బెటర్ ఫోన్స్ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు కొను రివ్యూ చేయని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నేను ఆర్డర్ చేస్తాను. మీ ఇంట్రెస్ట్ మీద కంప్లీట్ డిపెండ్ అయి ఉంది. వద్దు అనుకుంటే వద్దు అని కమెంట్ చేయండి. కొను రివ్యూ చేయంటే కొన్ని రివ్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్ లో Moto H50 Neo గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. స్పెసిఫికేషన్స్ అన్ని వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. బట్ లాంచ్ మాత్రం ఈ రోజు జరిగింది అండ్ ఈ రోజు నుంచి ఇది ఫస్ట్ సెల్ కూడా వస్తుంది. కాకపోతే మ్యాటర్ ఇది 24,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. Moto H50 Fusion కంటే కొంచెం తక్కువ ప్రైస్ లో వచ్చిద్దామని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఒకవేళ అటు ఇటు అయినా Moto H50 Fusion తో పాటుగా ప్రైస్ అనుకున్నాను. బట్ మన అంచనాల కంటే కొంచెం ఎక్కువగానే పెట్టారు. ఇందులో అన్ని బాగున్నాయి, అన్ని బాగుండి అల్లు నోట్లో చేయనన్నట్టు అంతా బాగుంది. కానీ కొద్దిగా బ్యాటరీ దగ్గర మాత్రమే మేజర్ కాంప్రమైజ్ అయింది. మీరు ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే దీనికి కాంపిటీషన్ గా మనకి నెక్స్ట్ సేల్స్ వస్తున్నాయి ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి. వీటిలో నథింగ్ ఫోన్ 2A కానివ్వండి, iQOO Z9 S Pro కానీ, ఈవెన్ Moto H50 కానివ్వండి, ఇవన్నీ సేల్స్ లో మీకు అండర్ 25,000, అరౌండ్ 23-24 ఈ ప్రైస్ లోనే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే కంగారు పడి ఈ ఫోన్ ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి Moto H50 Fusion ని ఇది కొంచెం డిఫీట్ చేసేలాగా. ఆ 2-3 ఫీచర్స్ మీకు అంత మ్యాటర్ చేయవు అనుకుంటే మాత్రం H50 Fusion ఇప్పటికీ మంచిదే. దీని యూఎస్పీ ఫస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది, ఆండ్రాయిడ్ అప్డేట్స్. బేసిక్ గా ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బట్ దీని మీద 5+5 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీకు 5 ఇయర్స్ వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ కూడా 5 ఇయర్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే బిల్డ్ క్వాలిటీ దీని సెకండ్ యూఎస్పీ. ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 8 and H ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ దాంతోపాటు IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఫ్రంట్ ప్రొటెక్షన్ మాత్రం అంత బాగా అనిపించలేదు, ఇవ్వకుండా ఉండాల్సింది. కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉండిద్ది. కాకపోతే ఫ్రేమ్ మాత్రం ఇది మెటల్ ఫ్రేమ్ ఏం కాదు, పాలికార్బోనేట్ ఫ్రేమే. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ఎనఫ్ ఉండిద్ది. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అరౌండ్ 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ Antutu స్కోర్స్ కూడా ఇది గేమింగ్ వైజ్ మరి అంత ఎక్కువేం స్కోర్ చేయదు. ఇదే ప్రాసెసర్ లో 7300 ఎనర్జీ ఎడిషన్ ఇంకొక ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్ కనుక తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ గా గేమింగ్ ఆప్టిమైజ్ చేసి, రీసెంట్ గా Realme Narzo 70 Turbo లో మనం 90 FPS BGM అయితే కూడా చూసున్నాం. అలా ఆప్టిమైజ్ చేసుంటే సమ్వాట్ రికమెండ్ చేసి ఉండేవాళ్ళం. ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ప్రాసెసర్ అసలు మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ప్రాసెసర్ మీద ఆర్ ఎల్స్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకునే వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయడమే బెస్ట్ ఆప్షన్. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా బేస్ వేరియంట్ 256GB తీసుకొచ్చినప్పుడు UFS 3.1 స్టోరేజ్ టైప్ మినిమం ఇచ్చుంటే కొంచెం బాగుండేది. UFS 2.2 ఇప్పుడు మీరు 10,000లో ఫోన్ తీసుకున్నా, 15,000లో ఫోన్ తీసుకున్నా ఇదే స్టోరేజ్ టైప్ వచ్చింది. ర్యామ్ కూడా LPDDR4X తోనే వస్తుంది. అట్లీస్ట్ LPDDR5 ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. నెక్స్ట్ డిస్ప్లే మాత్రం బాగా నచ్చింది. జనరల్ గా Motorola ఫోన్స్ మనం సింగిల్ హ్యాండ్ తో యూస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. స్క్రీన్ టు బాడీ రేషియో మనకు కొంచెం ఎక్కువ ఉండిద్ది. ఇది మాత్రం కాంపాక్ట్ ఫోన్, 6.4 inch POLED డిస్ప్లే తో వస్తుంది. దట్ టు LTPO ప్యానల్. ఇది 0 to 120 Hz రిఫ్రెష్ రేట్ మీకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలానే రెజల్యూషన్ కూడా 2670 into 1220 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్. ఇది ఫుల్ HD ప్లస్ జనరల్ డిస్ప్లే అయితే కాదు, ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 95.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ మీకు కొంచెం తక్కువ కనబడతాయి. అండ్ మల్టీమీడియా ఎక్స్ట్రా ఫీచర్ HDR10+ కి సపోర్ట్ చేసింది. పీక్ బ్రైట్నెస్ ని 3000 nits ఉంటాయి. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ప్రొటెక్షన్ మాత్రం కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 3 తో వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి. అండ్ ఇంకా కెమెరాస్, ఇందులో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అన్ని కూడా ఫంక్షనల్ కెమెరాస్, అన్ని మనకు ఉపయోగపడతాయి. 50 MP ప్రైమరీ కెమెరా, Sony LYT 700C సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 MP టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా 32 MP కెమెరాతో వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకుని 4K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే బొకే వీడియో రికార్డింగ్ ఉండదు Motorola, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే కెమెరాస్ లో వీళ్ళు ఎక్స్ట్రా AI ఫీచర్స్ ఇస్తారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 4310 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకవేళ వీళ్ళు తగ్గించిన 4750 4800 అలా తీసుకొచ్చున్నా పర్లేదు అనుకునే వాళ్ళం. 4500 mAh టచ్ అయి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. 4310 mAh తో వస్తుంది. ఇది మళ్ళీ టిపికల్ బ్యాటరీ కెపాసిటీ ఏం కాదు, దీని మీద మళ్ళీ ఒక 100-200 mAh తగ్గిద్ది. జనరల్ గా మనం రోజు వాడుకునే 5000 mAh బ్యాటరీలో కూడా ట్రూ 5000 mAh ఏమి ఉండదు. అందులో మాక్సిమం 4800 4700 ఉండేది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అని వర్తుందని అనుకుంటున్నాను. పక్కన చూడండి 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే 1 lakh లో జాయిన్ అవ్వండి. ఇంకా కాన్ఫిడెంట్ గా ఎన్నో వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటా. ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కొన్ని రివ్యూస్ చేస్తున్నాం. ఒకసారి అవన్నీ చెక్ చేసి వర్తుంది అనుకుంటే అప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇందులో 4300 అంటున్నారంటే మనం 4100 ఆ రేంజ్లో అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని మీద 68 వాట్ ఛార్జర్ ఒకటి వస్తుంది. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. రివర్స్ ఛార్జింగ్ అయితే ఏమీ లేదు. బ్యాటరీ డిపార్ట్మెంట్ మీద కొంచెం కీన్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు లైట్ యూజర్ అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఒక వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది. అండ్ స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మీకు డాల్బీ అట్మోస్ కూడా ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు అనౌన్స్ చేసింది అయితే స్పీకర్స్ తో కూడా డాల్బీ అట్మోస్ ఉందని. బట్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, డాల్బీ యాక్యురసీ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC IR బ్లాస్టర్ పరంగా ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ తో NFC పేమెంట్స్ చేయాలనుకుంటే NFC ఉంది.
చూడండి 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు, ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు. జనరల్ గా మోటోలో ఐఆర్ బ్లాస్టర్స్ ఉండవు. వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. అండ్ యూరోప్ లో అయితే 16 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఇండియాలో మనకు అరౌండ్ 9 5G బ్యాండ్స్ ఇచ్చారు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది, 5.4 లేటెస్ట్, 5.3 తో. ఇంకా లాస్ట్ అప్డేట్స్ పరంగా స్టార్టింగ్ లో మీకు చెప్పున్నాను 5+5 ఇయర్స్ అప్డేట్స్, 5 ఇయర్స్ ఆండ్రాయిడ్ అండ్ 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇవి ఓవరాల్ గా మోటో ఎడ్జ్ 15 నియో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థింగ్ ఏంట్రా అంటే ప్రాసెసర్ ఒకటి, బ్యాటరీ ఒకటి, ఈ రెండు కనుక కొంచెం బెటర్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేయదగ్గ ఫోన్. ఈ ఫోన్ స్కిప్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే ఇప్పట్లో అసలు ఏ ఫోన్ పర్చేస్ చేయమాకండి. మంత్ ఎండ్ లో మీకు సేల్స్ ఉన్నాయి, గ్రేట్ ఇండియన్ సేల్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్. ఆ సేల్స్ లో ఇంకా బెస్ట్ డీల్స్ వస్తాయి. 30,000 రూపాయల దగ్గరలో ఉండేవి కూడా 25,000 రూపాయల అండర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డెడికేటెడ్ గా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ లో మీరు ఏదో ఒక ఫోన్ ని సార్ట్అవుట్ చేసుకుని అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.